తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ నుంచి ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఈవోగా శ్యామలారావును నియమిస్తూ 2 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేస్తారు. ముందుగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం రంగనాయకుల మండపంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఈవోగా శ్రీవారి ముందు ప్రమాణం చేశారు. అనంతరం సతీ సమేతంగా ఈవో శ్యామలారావు శ్రీవారి ఆలయంలోకి వెళ్లి ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించారు. అటు తర్వాత ఈవో దంపతులు శ్రీ భూ వరాహ స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ నుంచి ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఈవోగా శ్యామలారావును నియమిస్తూ 2 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ప్రవేశం చేస్తారు. ముందుగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం రంగనాయకుల మండపంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఈవోగా శ్రీవారి ముందు ప్రమాణం చేశారు. అనంతరం సతీ సమేతంగా ఈవో శ్యామలారావు శ్రీవారి ఆలయంలోకి వెళ్లి ముందుగా స్వామివారికి మొక్కులు చెల్లించారు. అటు తర్వాత ఈవో దంపతులు శ్రీ భూ వరాహ స్వామివారిని దర్శించుకున్నారు.